హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫోరియర్ సిరీస్లో సెకండ్ ప్రాబ్లం చూడబోతున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏఎక్స్. మనం ప్రీవియస్ వీడియోలో చూసింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనే ప్రాబ్లం చూసినాం. దాంట్లో కూడా ఇంటర్వెల్స్ ఏమున్నాయి, 0 to 2π. మీకు ఈజీగా ఉండడానికి నేను డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటంటే a0/2 ప్లస్ సಮೇషన్ n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ an cos nx ప్లస్ bn sin nx. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ మనకు సಮೇషన్ రాసుకోలేదు, సో మళ్ళీ రాసు ఇన్ఫినిటీ n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ an cos nx ప్లస్ సಮೇషన్ n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ bn sin nx. ఇది ఈక్వేషన్ 1. వేర్ మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ a0 కావాలి. a0 అంటే ఫార్ములా 1/π ఇంటిగ్రేషన్ 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటంటే ఈ పవర్ మైనస్ ఏఎక్స్. ఈ పవర్ మైనస్ ఏఎక్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేసినాం. 1/π 0 to 2π ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు 1/π ఇంటిగ్రేషన్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఏంటంటే ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఏ, ఇంటర్వెల్స్ 0 to 2π. 1/π 1/a ఈ పవర్ మైనస్ 2/a, ఫస్ట్ లిమిట్ అప్లై చేసినాం, ప్లస్ 1/a ఈ పవర్ 0 ఎంత 1, సో 1/a డైరెక్ట్ రాస్తున్నాం. a0 ఈక్వల్స్ టు 1/πa 1 మైనస్ ఇక్కడ కామన్ తీస్తే 1/a అనేది రెండిట్లలో ఉంది కాబట్టి కామన్ తీస్తే ఇది ప్లస్ అయింది, ఇది మైనస్ అయింది, సో మైనస్ ఈ పవర్ మైనస్ 2/a. దిస్ ఈస్ a0 వాల్యూ. నెక్స్ట్ an వాల్యూ ఈక్వల్స్ టు 1/π 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకేంటి ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం, అప్పుడు ఇది u ఇంటూ వి మెథడ్ అవుతుంది కాబట్టి 1/π ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. ఇక్కడ ఇంటూ మైనస్ ఏ కాస్ ఎన్ఎక్స్ ప్లస్ ఎన్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్. ఫస్ట్ దీన్ని డెరివేట్ చేసి దీంతో మల్టిప్లై చేసి దీని డెరివేటివ్ మళ్ళీ ఇక్కడ వచ్చింది అనమాట. 2π to 0 ఇంటర్వెల్స్. ఈ 2π to 0ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇది 1/π ఈ పవర్ మైనస్ 2πa ఎక్స్ ప్లేస్లో 2π ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ మైనస్ ఏ కాస్ 2π అంటే 1 అనమాట, సైన్ 2π అంటే 0, సైన్ 2π అయినా సైన్ 3π అయినా సైన్ π అయినా వాటి వాల్యూస్ 0, మైనస్ మళ్ళీ మనం 0 సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఈ పవర్ 0 అంటే 1 బై ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ మైనస్ కాస్ 0 1 సైన్ 0 0, సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం. ఇప్పుడు ఏఎన్ వాల్యూ టోటల్గా ఏమొచ్చింది, ఏ బై పై ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ 2/2πa. ఇక్కడ కూడా కామన్ తీసినాం మనం. ఇప్పుడు బిఎన్ వాల్యూ వచ్చేసి 1/π ఇంటిగ్రేషన్ 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. దీంట్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మనకి ఇచ్చింది ఏంటి, ఈ పవర్ మైనస్ ఏఎక్స్. ఈ పవర్ మైనస్ ఏఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే 1/π 0 to 2π ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. కాస్లో ఎలా అయితే చేసినామో ఇక్కడ సైన్లో కూడా అట్లే 1/π ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ మైనస్ ఏ సైన్ ఎన్ఎక్స్ మైనస్ ఎన్ కాస్ ఎన్ఎక్స్. ఇంటర్వెల్స్ ఏంటి 0 to 2π. ఫస్ట్ 2π సబ్స్టిట్యూట్ చేయండి, 1/a స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈ పవర్ 2πa ఇంటూ సైన్ π అంటే ఏదైనా 0, సో మైనస్ ఏ 0 మైనస్ కాస్ π అంటే 1 మైనస్ 0 అంటే సైన్ 0 0 కాస్ 0 1 కాబట్టి ఎన్ ఇంటూ 1. ఇక్కడ ఎన్ అనేది ఈ పవర్ మైనస్ 2πa అనేది దీంతో మల్టిప్లై అవుతుంది,
ఈ పవర్ మైనస్ 2 దీంతో మల్టిప్లై అవుతుంది. సో కామన్ తీసేసి ఇక్కడ ఈ ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. 1 మైనస్ ఇన్ బై పై ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ 2 ఏంటిది బిఎన్ వాల్యూ ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఇక్కడ మనకి ఈక్వేషన్ 1 ఏంటి, a0/2 ప్లస్ సమేషన్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ an cos nx ప్లస్ సమేషన్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ bn sin nx. ఈ ప్లేస్లో మనకు ఇప్పుడు a0 వాల్యూ వచ్చింది, an వచ్చింది, bn వచ్చింది. వచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే an ఏంటి 1/π, పైలో 2 ఉంటుంది కాబట్టి ఇంటూ 2 మల్టిప్లై అవుతుంది. 1 మైనస్ ఈ పవర్ మైనస్ 2πa/2πa ప్లస్ సమేషన్ n ఈక్వల్ టు 1 ఇన్ఫినిటీ an ఏంటంటే a ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ 2πa/π ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ కాస్ nx ప్లస్ సమేషన్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ n ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ 2πa. ఇక్కడ చూడండి మనకు వచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాను. 1 మైనస్ ఈ పవర్ 2πa/π ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ సైన్ nx. దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఫార్ములా ఫర్ f ఆఫ్ x ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ axకి రిక్వైర్డ్ f ఆఫ్ x ఇదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.